आप एक और काम कर सकते हैं। आप तय करिए कि 1 महीने तक आप यूपीआई से या किसी डिजिटल माध्यम से ही पेमेंट करेंगे, कैश पेमेंट नहीं करेंगे। भारत में डिजिटल क्रांति की सफलता ने హలో ఫ్రెండ్స్, మన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పిన మాట ఏంటి? ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని తగ్గించండి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేయండి, యూపీఐ యాప్స్ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్పారు. ఆ మాట నమ్మేసి మనం ఏం చేసాం? పర్సులో డబ్బు లేకపోయినా పర్వాలేదనుకొని ఈ దేశంలో అనేక మంది ఇంక్లూడింగ్ మీ ప్రతి 5 రూపాయల ఖర్చుకి అలా జేబులో నుంచి ఫోన్ తీసేయటం, ఇలా అక్కడున్న స్కానర్కి స్కాన్ చేసి డబ్బులు చెల్లించటం, అది 5 రూపాయలే కావచ్చు, 5 లక్షలే కావచ్చు. ఈ ట్రాన్సాక్షన్ చేసే స్టేజ్కి మనం చేరుకున్నాం. ఆ స్థాయిలో యూపీఐ యాప్స్ని మనం మన డైలీ లైఫ్ స్టైల్లో, మన డైలీ ట్రాన్సాక్షన్స్లో ఇంక్లూడ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మన దేశంలో ఏ మూలకి వెళ్ళినా సరే, అది అర్బన్ ఏరియా కావచ్చు, రూరల్ ఏరియా కావచ్చు, నాలాగా అనేక మంది పర్సులో డబ్బులు పెట్టుకోవడం మానేశారు. ఎందుకో తెలుసా? ఫోన్ ఉంటే చాలు అనే ఒక ధైర్యంతో ట్రావెల్ చేసే స్టేజ్కి వచ్చేసరికంగా జస్ట్ ఫోన్తో ట్రావెల్ చేస్తున్నారు అనేక మంది. ఈ అలవాటు కల్పించింది ఎవరు? మన ప్రభుత్వమే కదా. ఇప్పుడు అదే అలవాటు మీద ఛార్జ్ వేయటం అనేది ఒక రకంగా జనం నమ్మకాన్ని బ్రేక్ చేయటమే. ఇది తప్పు కాదు అని నేను చెప్పట్లేదు ఇక్కడ. అఫ్ కోర్స్ ఇట్స్ కరెక్ట్. బట్ సిస్టమ్ నడవాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలి? డబ్బులు కావాలి కదా, అది నిజం. బట్ ఈ ఛార్జ్ ఎంత చిన్నగా మొదలైనా భవిష్యత్తులో ఎంతవరకు పెరిగిపోతుంది అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకు అనంటే ఈ కొత్త లా ప్రకారం అది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండబోతుంది. యూపీఐ యాప్స్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేయమని ఎంకరేజ్ చేసిన ఇదే ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు పెట్టింది. ఆగస్టు 6, 2026న ఆ బిల్లు గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, చర్చించడానికి ఎవరు ఆస్కారం కూడా క్రియేట్ చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా అపోజిషన్ పార్టీలు ఏవో నిరసనలు తెలిపేశాయి, ఈలోపు బిల్లే పాస్ అయిపోయింది. సో ఒక్క లైన్ మాత్రం ఇక్కడ క్లియర్, మీ జేబుని డైరెక్ట్గా ఈ డెవలప్మెంట్ టచ్ చేయబోతుంది. ఆ లైన్ ఏంటో తెలుసా? ఇన్నేళ్ళుగా యూపీఐ ఫ్రీ అని చెప్పిన లా ఇప్పుడు కొత్త రూల్స్తో చేంజ్ కాబోతోంది. ఎస్, దిస్ ఈజ్ న్యూ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నాం కదా ఈ సర్వీసెస్ అన్నీ ఫ్రీ 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 అని. బట్ దీనికి ఎవరు డబ్బులు కడుతున్నారు? ఇప్పటి వరకు ఎందుకు మనకు అసలు దీని వెనక ఉన్న అసలు కమామిష్ తెలియలేదు? మరి ఇప్పుడు ఎందుకు సడన్గా బయటికి న్యూస్ వచ్చింది? పార్లమెంట్లో బిల్కి సంబంధించి డెవలప్మెంట్ జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూశాక మీరు మళ్ళీ యూపీఐ స్కాన్ చేసే ముందు ఖచ్చితంగా ఒక క్షణం ఆలోచిస్తారు. ఎందుకు అని అంటే ఇది అంతలాగా మన డైలీ లైఫ్ స్టైల్ మీద ఎఫెక్ట్ చూపించబోయే ఒక డెవలప్మెంట్ అని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి చాలా పెద్దపీట వేశారు. అలాంటి ట్రాన్సాక్షన్స్లో ఇప్పుడు ఈ యూపీఐ యాప్స్ అనేది చాలా క్రూషియల్ పార్ట్. అలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇప్పుడు కొన్ని మార్పులు వస్తున్నాయి అంటే అది కామన్ పబ్లిక్కి ఏ విధంగా ఎఫెక్ట్ చూపించబోతుంది నేను చెప్పాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన, ఈ యాప్స్ పైన ఏం మారిపోయింది? నిర్మలా సీతారామన్ గారు ఈ బిల్లుని ఎందుకు ఇప్పుడు పార్లమెంట్లో తీసుకొచ్చి పెట్టారు? సెకండ్ పాయింట్, ఈ ఛార్జెస్ నిజంగా ఎవరిపైన ఎఫెక్ట్ పడబోతున్నాయి? కామన్ పబ్లిక్ పైనే పడబోతుందా, లేదా కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే కంపెనీస్ పైన, ఎంఎస్ఎంఈస్ పైన ఎఫెక్ట్ చూపించబోతుందా? పాయింట్ నెంబర్ 3, దీని వెనక ఎవరు మాట్లాడని అసలు రీజన్స్ ఏంటి? ఈ డబ్బు ట్రాన్సాక్షన్స్ వెనక అసలు ఏం నడుస్తుంది? లాస్ట్కి వచ్చేసరికి మీడియాలో నడుస్తూ ఉన్న ఒక న్యూస్ ఏంటి? 18% జీఎస్టీ వస్తుంది అనే వదంతులు కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ ట్రాన్సాక్షన్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్స్, ప్రోస్ అండ్ కాయిన్స్ పూర్తిగా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. సరే, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తెలుసుకోవాలి కదా. ఆగస్టు 4, 2026న లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే బిల్ని ప్రవేశపెట్టారు. సో ఈ బిల్లు పేరు వింటేనే ఇది ట్యాక్స్ గురించి అని చెప్పి మనందరికీ అనిపిస్తుంది కదా. దీని లోపల ఒక పార్ట్ నేరుగా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007ని డైరెక్ట్గా టచ్ చేస్తుంది. ఈ యాక్ట్లోనే 2020 నుంచి ఒక రూల్ కొనసాగుతోంది. యూపీఐ, రూపే, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మీద ఎలాంటి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఎండిఆర్ ఛార్జ్ వేయకూడదు అని చెప్పి. ఇప్పుడు కొత్త బిల్ ఆ బ్లాంకెట్ బ్యాన్ని తీసేసి దానికి బదులుగా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒక పవర్ ఇస్తుంది. ఏ పేమెంట్ మోడ్ మీద ఛార్జ్ వేయాలో,
ఎవరిని మినహాయించాలో, ఏ లిమిట్ దాటితే ఛార్జ్ వస్తుందో భవిష్యత్తులో నోటిఫికేషన్ ద్వారా డిసైడ్ చేసే అధికారం. ఈ బిల్లు పాస్ అయినంత మాత్రాన రేపే మీ యూపీఐ పేమెంట్కి ఛార్జ్ పడుతుందా అంటే పడదు. ఇది కేవలం లీగల్ డోర్ ఓపెన్ చేయటం మాత్రమే. ఎప్పుడు ఎంత ఎవరిపై అనేది తర్వాత విడిగా నోటిఫికేషన్ ద్వారా మనకి తెలుస్తుంది. బట్ 2016లో యూపీఐ లాంచ్ అయినప్పటి నుంచి ఇంత పెద్ద లీగల్ డెవలప్మెంట్ అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ ఇంత పెద్ద డెవలప్మెంట్ అన్నప్పుడు ఎందుకు ఇది పెద్దగా న్యూస్ మేకింగ్ పాయింట్ అవ్వట్లేదు? చాలామంది ఈ దేశంలో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీని ప్రోస్ అండ్ కాన్స్ ఎందుకు బయటికి కామన్ పీపుల్కి అర్థమయ్యేలా మాట్లాడట్లేదు? ఇక్కడ ఒక రూమర్ కూడా ఉంది, అది చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. ఏంటో తెలుసా? 2000 పైన యూపీఐ పేమెంట్స్కి 18% GST వేస్తారు అని చెప్పి. సో దీనిపైన ఫినాన్స్ మినిస్ట్రీ రాజ్యసభలో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో ఖండించింది. ఇది అసలు GST కాదు, ఇది అసలు ట్యాక్సే కాదు, ఇది మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనే వేరే విషయం. అది కూడా కస్టమర్ మీద కాదు, మర్చెంట్ మీద పడే ఒక ఫీజు అని చెప్పి ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేసి చాలామంది అనేక వీడియోలు, పోస్టులు, చాలామంది నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న డెవలప్మెంట్ మళ్ళొకసారి కామన్ పబ్లిక్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయబోతుంది అని చెప్పి పోస్టులు పెట్టేస్తూ ఉన్నారు. అవి నేను చాలా వరకు చూశాను. మీరు కూడా ఖచ్చితంగా తేడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి ముందు. ఎందుకు అని అంటే ఎవరో ఏదో పెట్టేశారు అని చెప్పి బ్లైండ్గా ఇదే అని ఫిక్స్ అయ్యటం 100% అది తప్పే అవుతుంది. ఈరోజు నేను వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. సింపుల్గా అర్థం చేసుకుందాం. అసలు MDR అంటే ఏంటో తెలుసా? జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. మీరు ఒక షాప్కి వెళ్ళి 10,000 రూపీస్తో గ్రాసరీసే కొన్నారనుకోండి, అవి క్రెడిట్ కార్డ్తో పే చేశారనుకోండి, షాప్ ఓనర్కి పూర్తిగా 10,000 వెళ్తుందా? నో, వెళ్ళదు. మనం 10,000 అక్కడ పే చేస్తే వాళ్ళకి అందులో 1.5% నుంచి 2% బ్యాంకింగ్స్, కార్డ్ నెట్వర్క్స్ కట్ చేసుకుంటూ ఉంటాయి. అందులో కమిషన్ అంటారు. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అంతా చేయటానికి దాని వెనక సర్వర్లు, సెక్యూరిటీ సిస్టమ్స్, బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా లింక్ అయి ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. జస్ట్ మనం 5 రూపాయలు అవ్వగానే ట్రాన్సాక్షన్ ఒక స్కానర్ ఓపెన్ చేసి పిన్నుతో చేసేసి బయటకు వచ్చేస్తాం. బట్ దాని వెనక ఒక పెద్ద సైకిల్ పనిచేస్తుంది. సో దానికి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కోసమే ఇది. అందుకే చాలా షాప్స్లో ఇప్పటికీ కూడా మనం క్రెడిట్ కార్డ్ ఇస్తే ఏమంటారు? 2% ఎక్స్ట్రా అని చెప్పి చెప్తారు. దాన్నే MDR అంటారు. ఫ్రెండ్స్, యూపీఐలో మాత్రం 2020 నుంచి ఈ MDR 0. అంటే బ్యాంకులు, పేమెంట్ యాప్స్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు మొత్తం ఉచితంగా భరిస్తున్నాయంటే లేదు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా సబ్సిడీ రూపంలో కొంత మొత్తం ఇస్తుంది. మిగతాది ఈ బ్యాంకింగ్ సెక్టార్స్ అవ్వచ్చు, NPCI అలాగే నష్టపోతూ ఉన్నా భరిస్తూ ఉన్నాయి. అంటే యూపీఐ ఫ్రీ అన్నది కస్టమర్కి మాత్రమే ఫ్రీ సిస్టమ్ కాదు. ఈ కాస్ట్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు భరుస్తూనే ఉన్నారు ఎన్నేళ్ళుగా. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మోదీ స్టార్ట్ చేయమని చెప్పినప్పటి నుంచి. ఇప్పుడు ఇదెందుకు చర్చకు వచ్చింది? ఎవ్వరూ మాట్లాడిన ఒక యాంగిల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్చి 2026లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 0 MDR మోడల్ ఫైనాన్షియల్గా సస్టైనబుల్ కాదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది. ఎందుకంటే యూపీఐ నెంబర్స్ చూస్తే మతిపోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 241.6 బిలియన్ ట్రాన్సాక్షన్స్, ఈ విలువలో 314 లక్షల కోట్లకు పైగా. జూలై 2026న ఒక్క నెలలోనే 23.7 బిలియన్ ట్రాన్సాక్షన్స్, 29.9 లక్షల కోట్ల విలువది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. మొత్తం డిజిటల్ పేమెంట్స్లో 84%కి పైగా ఇప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్ ఈ యూపీఐ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఇంత భారీ స్కేల్ని ఉచితంగా నడపటం అంటే అసలు ఎలా సాధ్యమవుతుంది? స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ స్థాయిలో ఇది హిట్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. బట్ దీని వెనక పడుతున్న ఆర్థిక భారం అంతా మోస్తూనే వస్తూ ఉన్నారు ఇన్నేళ్ళు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక నిజమైన జెన్యూన్ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఫోన్పే లాంటి కంపెనీస్ నుంచి. ఎస్, ఫోన్పేకి దేశంలో దాదాపు 45% యూపీఐ మార్కెట్ షేర్ ఉంది. 4.7 crores ఆఫ్ మర్చెంట్ పార్ట్నర్స్ ఉన్నారు. దీనికి 100 బిలియన్స్ యూజర్స్ ఉన్నారు. బట్ ఈ భారీ వ్యాపారం నుంచి పేమెంట్ రెవెన్యూ వస్తుంది ఎంత తెలుసా? 0.
అంటే జనవరి 2026లో ఫోన్పే తన ఐపీఓ పేపర్స్ సెబీకి ఫైల్ చేసింది. 12 నుంచి 15 బిలియన్ వాల్యుయేషన్ టార్గెట్గా అందులో పెట్టుకుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏ ఇన్వెస్టర్ అయినా ఒక కంపెనీలో డబ్బు పెట్టే ముందు అడిగే మొదటి ప్రశ్న ఏంటి? మీ రెవెన్యూ మోడల్ ఏంటి అని చెప్పి. అదే కదా, కోట్ల ట్రాన్సాక్షన్స్ ఉండి కూడా రెవెన్యూ లేని కంపెనీని స్టాక్ మార్కెట్లోకి తీసుకురావటం చాలా కష్టం. బ్రోకరైజ్డ్ ఫర్మ్ జెఫరీస్ అంచనా ప్రకారం యూపీఐ మీద ఎండిఆర్ తిరిగి వస్తే పేమెంట్ ప్లాట్ఫామ్స్కి ఫైనాన్షియల్ ఇయర్ 2028 నాటికి 525 బిలియన్ నుంచి 10.1 మిలియన్ దాకా అదనపు రెవెన్యూ వస్తుంది. మొత్తం ఇండస్ట్రీకి ఇది 5,000 నుంచి 10,000 క్రోర్స్ రెవెన్యూ ఫుల్గా చేంజ్ అయ్యే అవకాశం ఉందని ఒక అంచనా. ఇంత పెద్ద ఫిగర్స్ కాబట్టే ఇది కేవలం ప్రభుత్వానికి డబ్బు కావాలి అనే విషయం ఒక్కటే కాదు ఇక్కడ. ఇది యూపీఐ యాప్ కంపెనీలు లాభాల్లోకి రావాలి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలి, ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ చూపించాలి అనేది బిజినెస్ ప్రెషర్ కూడా ఉంది. ఈ యాంగిల్ మీడియాలో చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. చాలా ప్రధాన పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు ఇంత ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ దీనిపైన ఇవ్వట్లేదు. అందుకే ఈ గందరగోళం కనిపిస్తోంది. అసలు నిజం ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఛార్జెస్ ఎవరిపై పడతాయంటే ప్రస్తుతానికి తెరపైకి వస్తున్న ప్రపోజల్స్ ఏంటంటే 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న ట్రాన్సాక్షన్స్ మీద, అది కూడా పెద్ద మర్చెంట్స్ మీద మాత్రమే ఛార్జ్ వేసే ఆలోచన చేస్తున్నారు. ఒక 1 ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ 1 నుంచి 1.5 క్రోర్స్ లోపు ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, మీ దగ్గర మీరు తీసుకునే కిరాణా షాపుల వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, టిఫిన్ సెంటర్స్ వాళ్ళు, బడ్డీ కొట్ల వాళ్ళు, వీళ్ళందరినీ మినహాయించాలని చెప్పి ఇక్కడ ప్లాన్ కూడా ఉంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి పంపే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్పై కూడా ఈ ఛార్జ్ ఉండదు, ఖచ్చితంగా ఉండబోదని చెప్తున్నారు. సో ఛార్జ్ రేంజ్ విషయంలో డిస్కషన్స్ 5 to 7 బేసిక్ పాయింట్స్లో ఇక్కడ మొదలయ్యి జెఫరీస్ అంచనా ప్రకారం 15 నుంచి 30 బేసిస్ పాయింట్స్ దాకా వెళ్ళొచ్చు అని మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ నేను మీకు ఒక ట్రూ ఫ్యాక్ట్ చెప్పాలి. క్రెడిట్ కార్డ్ ఎండిఆర్ చరిత్ర చూస్తే ఛార్జ్ మర్చెంట్ మీద పడుతుంది, కస్టమర్ మీద కాదు అనేది కాగితం మీద ఎక్కువగా ఉంటుంది. చాలా షాపులు ఈ ఛార్జ్ని కస్టమర్ మీదకే తోసేస్తున్నాయి కదా, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ధరలు కొంచెం పెంచో కాబట్టి కస్టమర్కి ఫ్రీ అని ప్రభుత్వం చెప్పినా అవి ఖచ్చితంగా రూల్స్, రెగ్యులేషన్స్, పేపర్ వర్కే కాబట్టి ఆచరణలో ఉంటాయి అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఏ రూపంలో నైనా మీ దగ్గరకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు, అది కూడా ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. సో దేనికో ఒకదానికి లింక్ పెట్టైనా వసూలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మార్కెట్లో. ఇది స్పెక్యులేషన్ కాదు, ఇది గతంలో క్రెడిట్ కార్డ్ ఎండిఆర్ దగ్గర జరిగిన విషయమే. సో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ మధ్య మ్యాటరీ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత మీడియా దీనికి సంబంధించి ఒక ప్రశ్న రేస్ చేసింది. అప్పుడు ఆయన ఏమని ఆన్సర్ ఇచ్చారో తెలుసా? యూపీఐ ఎండిఆర్ గురించి చర్చ ఇప్పుడే ప్రిమెచ్యూర్, అంటే ఇప్పుడే దీనిపై కామెంట్ చేయటం తొందరపాటు అని చెప్పి ఆయన అన్నారు. అంటే ప్రభుత్వం లోపల కూడా దీనిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతుంది, పూర్తిగా వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. సో ఇది బిల్కి పవర్ ఇచ్చే స్టేజ్ మాత్రమే, యాక్చువల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో ఫ్రెండ్స్, ఇండియాలో ఫైనాన్షియల్గా దీని ఎఫెక్ట్ ఏంటి అనే క్వశ్చన్స్ ఇప్పుడు రేజ్ అవుతున్నాయి. ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని శాశ్వతంగా నడిపించడం ఫ్రీగా అనేది అసాధ్యం. ఏదో ఒక రెవెన్యూ మోడల్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ, సర్వర్ కెపాసిటీ, ఫ్రాడ్ ప్రొటెక్షన్ లాంటి వాటిలో పెట్టుబడి పూర్తిగా తగ్గిపోయి ఇన్ ఫ్యూచర్లో యూపీఐ క్వాలిటీ కూడా పడిపోయే అవకాశం లేకపోలేదు. ఇక సెకండ్ వర్షన్ ఏంటి? యూపీఐ సక్సెస్ అయ్యిందే జీరో కాస్ట్, అందరికీ యాక్సెస్. ఇదే కదా ప్రామిస్ మీద అనేక మంది చిన్న దుకాణదారులు, రోడ్డు పక్కన బజ్జీలు అమ్మేవాళ్ళు, పాలు పోసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ యాప్ ట్రాన్సాక్షన్లోకి వచ్చేసారు. దానికోసమే టచ్ ఫోన్ కొనుక్కొని యాప్లను డౌన్లోడ్ చేసుకొని వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏ చిన్న ఛార్జ్ అయినా అది పెద్ద మర్చెంట్స్కి అని చెప్పినా ఒక్కసారి తలుపు తెరిస్తే ఫ్యూచర్లో థ్రెషోల్డ్ కిందకి ఖచ్చితంగా రావచ్చు. సో జనం ఈ ట్రాన్సాక్షన్స్ నుంచి నెమ్మదిగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ వైపు వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా అది పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ఎందుకు అనంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఇండియా సక్సెస్ అయ్యింది. ఆల్రెడీ ఇండియాలో డిజిటల్ ఎరా స్టార్ట్ అయిందని మోదీ పదే చెప్తూ ఉంటారు. సో మొదటి నుంచి కూడా ఇండియా అంత కష్టపడి కట్టుకున్న డిజిటల్ పేమెంట్ స్టోరీని
అదే దెబ్బతీసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఇన్డెప్త్గా మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసా, మనం మన డైలీ లైఫ్ స్టైల్లో ఈ యాప్స్కి చాలా అడిక్ట్ అయిపోయాం. ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఈ యాప్ ద్వారా చేస్తూ ఉన్నాం. జీపే కాకపోతే ఫోన్పే, ఫోన్పే కాకపోతే రూపే, ఎన్నో యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. ఇంత అడిక్ట్ అయిన తర్వాత ఈ స్టేజ్లో రిస్ట్రిక్షన్స్ అవసరమా? నిజంగానే ఆ రెస్ట్రిక్షన్స్ అప్లికబుల్ టు కామన్ పబ్లిక్ అంటే అసలుకే ఎసరు వస్తుంది. కాబట్టి సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇవాళ యూపీఐ పేమెంట్స్తో మీరు ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా, ఏం పే చేసినా కూడా ఫ్రీనే యాజ్ ఆఫ్ నౌ. ఈ బిల్లు వల్ల రేపే ఛార్జ్ పడవచ్చు, పడకపోవచ్చు, బట్ తలుపులు మాత్రం తెరిచేశారు. ఎప్పుడైనా ఎంతైనా ఎవరిపైనా ఛార్జ్ పడే పవర్ ఇప్పుడు ప్రభుత్వం చేతిలోనే ఉంది. పార్లమెంట్లో మళ్ళీ చర్చ లేకుండానే కొనసాగుతుంది. ఇది మంచి కోసమేనా చెడు కోసం అనేది కాలమే చెప్పాలి. బట్ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీ అని అనిపించే ప్రతి సర్వీస్ వెనుక ఎవరో ఒకరు ఖర్చు భరిస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ బిల్లు మీ దగ్గరకే వస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? పెద్ద మర్చెంట్స్ మీద ఛార్జ్ వేయటం ఫెయిర్ అంటారా, లేదా ఇది స్లోగా అందరి మీదకి వ్యాపిస్తుంది అని చెప్పి భయపడాలా? కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకనంటే ఇది వాళ్ళ జేబుని కూడా తాకే విషయం కాబట్టి, అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్తో ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియో ఎస్పెషల్లీ కామన్ పబ్లిక్ కోసమే నేను చేస్తున్నాను. ఇలాంటి వీడియో ప్రతిరోజు నా నుంచి మీకు ఒకటి వస్తుంది. దీని వెనుక ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకునే క్రమంలో రీసెర్చ్ టీం చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మీ వరకు చేయగలుగుతూ ఉన్నాను. సో మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ప్రతి వీడియో మీకు నచ్చినట్లయితే మీరు రాసే కమెంట్స్ కావచ్చు, మీరు చేసే షేర్స్, హైప్స్ అనేవి ఛానల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. మీరు రాసే ప్రతి కమెంట్ని నేను చదువుతాను ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయటం, హైప్ ఇవ్వటం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా మీకు ముందుగా అప్డేట్ చేసేది నేనే. నెక్స్ట్ వీడియో ఇఫ్ రిక్వైర్డ్ ఖచ్చితంగా మళ్ళీ పార్ట్ 2 దీనిపైన ఉంటుంది.